ఈరోజు మనందరికీ ఎంతో బాగా తెలిసిన తాబేలు కుందేలు పందెం అనే కథను విందాం. ఒక పెద్ద అడవిలో ఒక కుందేలు ఉండేది. తన వేగాన్ని చూసుకొని అది ఎప్పుడూ గర్వపడేది. నాతో పోటీపడి గెలవగల జంతువు ఈ అడవిలో లేదు అని తోటి జంతువులను ఎగతాళి చేసేది. ఆ మాటలు విని విసిగిపోయిన తాబేలు, అయితే నాతో పందెం వేసుకో అని ధైర్యంగా సవాలు విసిరింది. కుందేలు పెద్దగా నవ్వి ఒప్పుకుంది. జంతువులన్నీ గుమిగూడి పందాన్ని మొదలుపెట్టాయి. కుందేలు మెరుపులా ముందుకు దూసుకుపోయింది. కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూస్తే తాబేలు చాలా దూరంలో నెమ్మదిగా నడుస్తోంది. ఇంత నెమ్మదిగా వచ్చే తాబేలును ఓడించడం పెద్ద విషయమేమీ కాదు. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అనుకుని కుందేలు ఒక చెట్టు నీడలో నిద్రపోయింది. కానీ తాబేలు మాత్రం ఆగకుండా పట్టుదలతో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగింది. కుందేలుకు మెలకువ వచ్చేసరికి తాబేలు అప్పటికే గమ్యాన్ని చేరుకుంది. ఓటమితో కుందేలు సిగ్గుతో తలదించుకుంది. తన గర్వమే తనను ఓడించిందని అర్థం చేసుకుంది. అప్పటి నుంచి ఎవరినీ ఎగతాళి చేయడం మానేసింది.